వి-గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. హాయ్ మ్యామ్. హాయ్ మేడం, చాలామంది అంటే పెద్దవాళ్ళలో అయితే పర్లేదు, పక్కన పెడితే చిన్నపిల్లల్లో పేరెంట్స్ చిన్నప్పటి నుంచే మా బాబుకి ఈ టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ ఉంది అని వేరే పేరెంట్స్ దగ్గర అన్నాం. వాళ్ళేమో వెంటనే వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పక్క వాళ్ళ దాంట్లో ఆ టాలెంట్ ఉంది, నీకేంటి అని చెప్పి ఆ క్వశ్చన్ వేయటం ఇవన్నీ చూస్తూ ఉంటాం. అసలు ఏ ఏజ్ వరకు టాలెంట్ అనేది ఉండాలి అంటారు అసలు? అంటే ఏం తెలియని పిల్లలకు కూడా వెళ్ళి నీకు టాలెంట్ లేదు, చదవట్లేదు, అటు సైడు ఎక్స్ట్రా యాక్టివిటీస్ లేవు, అసలు నీకు టాలెంటే లేదు అని చెప్పి అనడం ఎంతవరకు పాసిబుల్ అంటారు అది? అసలు టాలెంట్ అనేది కొంతమందిలోనే ఉంటుంది, ఈ రకంగానే ఉంటుంది అనేది మనం డిఫైన్ చేయలేం. ప్రతి ఒక్కళ్ళకి టాలెంట్ అనేది ఉంటుంది. కొంతమందికి పుట్టుకతో ఉంటే, కొంతమందికి వాళ్ళు పెరిగే ప్రాసెస్లో కొన్ని చూసి నేర్చుకుంటూ ఉంటారు. అంతే తప్ప వీళ్ళకే ఉంటుంది, స్పెసిఫిక్గా ఇలాంటి వాళ్ళకే ఉంటుంది అని ఏం లేదు. టాలెంట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐడెంటిఫై చేయడంలో ఉంటుంది. కొంతమంది బాగా మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్, నీ స్కిల్ ఏంటి అని అడిగితే నువ్వేం చెప్తావు? రిపోర్టింగ్ అని చెప్తావు, రైట్? అలాగా కొంతమంది బాగా మాట్లాడతారు, కొంతమంది బాగా కుక్ చేస్తారు, కొంతమంది పాటలు బాగా పాడతారు. ఇవన్నీ టాలెంట్సే. అంతే తప్ప మనకున్న టాలెంట్తో డబ్బు సంపాదిస్తే మాత్రమే మనకి యూనిక్నెస్ ఉంది అని కాదు. అంటే డబ్బు పెట్టి కొనుక్కునేది కాదు టాలెంట్, మనలోనే ఉంటుంది. దాన్ని మనం ఎలా యూస్ చేసుకుంటున్నాము అనేది మ్యాటర్. మనం చాలా వరకు కొంతమంది పిల్లల్ని చూస్తూ ఉంటాం మేడం. అప్పుడే పుట్టిన కొంతమంది అంటే కొన్ని మంత్స్ ఉన్న బేబీస్ కలర్స్ని ఐడెంటిటీ చేయటం, భగవద్గీతని చెప్పటం. ఒక అమ్మాయి రీసెంట్గా 12 years అమ్మాయి కూడా భగవద్గీతని చెప్పటం, కానీ శ్లోకాలు చదవటం, 150 minutesలో చెప్పటం, సెకండ్స్లో చెప్పటం, ఇలా చాలా చూస్తూ ఉంటాం. అమ్మాయిల్ని చూసిన తర్వాత పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాక వాళ్ళ పిల్లల్ని కొంచెం ఇబ్బంది పెట్టడం, అదిగో ఆ అమ్మాయి చదువులో ఫస్ట్ లేకపోతే భగవద్గీత డ్యాన్స్లో ఇలా ఉంది, మరి నువ్వేంటి అని చెప్పి పిల్లల మీద కొంచెం ప్రెజర్ పెట్టడం, అది పిల్లల మీద ఎలాంటి ప్రభావితం చూపిస్తుంది అంటే? డెఫినెట్గా ప్రెషర్ కనబడుతుంది. అండ్ అక్కడ కంపారిజన్ అనేది ఎక్కువ డామినేట్ చేస్తుంది. కంపారిజన్ అనేది ఉండడం వల్లనే ఇష్యూస్ అన్నీ రైజ్ అవుతాయి. వాళ్ళకి అది ఉంది, నీకేమీ లేదు అనే కంటే కూడా వాళ్ళల్లో కూడా కొన్ని టాలెంట్స్ ఉంటాయి, దాన్ని ఐడెంటిఫై చేయాలి, దాన్ని ఒక స్కిల్గా డెవలప్ చేయాలి. మనకి అసలు టాలెంట్ అనేది మనలో ఎలా ఉంది, టాలెంట్ అనేది పిల్లల్లో ఎలా ఉంది అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇప్పుడు మనకు ఒక పని ఏమైనా ఇచ్చినప్పుడు మనం ఎంతసేపు అయినా ఆ టాస్క్ మీద ఉండి విసుగు రాకుండా ఆ టాస్క్ ఏదైతే కంప్లీట్ చేస్తామో అది మన టాలెంట్ అవుతుంది. కొంతమంది కంటిన్యూషన్గా మాట్లాడగలరు, కొంతమంది ఎన్ని పాటలైనా పాడగలరు. వాళ్ళకి అదొక హాబీగా పెట్టుకుంటారు, ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉంటారు. అప్పుడు అదే కదా అప్పుడు స్కిల్గా డెవలప్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ నీకు ఇంకొక డౌట్ రావాలి, మరి అందరికీ ఉంటుంది అంటున్నారు, కొంతమంది ఇంటెలెక్చువల్లీ డిజేబుల్డ్ పీపుల్ ఉంటారు, మరి వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళకు కూడా టాలెంట్స్ ఉంటాయా అని ఒక క్వశ్చన్ రావచ్చు. ఖచ్చితంగా ఉంటాయనే చెప్తాను. దీనికి గ్రేట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా రిలీజ్ అయిన సితారే జమీన్ పర్ మూవీ. అందులో హీరోకి కొంతమందిని ఇచ్చి వీళ్ళని బాస్కెట్బాల్ టీమ్గా రెడీ చేయని చెప్తారు. వాళ్ళల్లో కొంతమంది లాంగ్వేజ్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు ఉంటారు, కొంతమంది ఆటిజం ఉన్నవాళ్ళు ఉంటారు, కొంతమందికి స్టామరింగ్ ఉంటుంది. ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డిజబిలిటీ అనేది ఉంటుంది వాళ్ళల్లో. వాళ్ళని చూసి కంగారు పడిపోతాడు హీరో, ఈ కోచ్ ఎవరైతే ఉన్నారో ఆ హీరో. నేను ఎలా తయారు చేయాలి, అసలు వీళ్ళు ఎందుకు పనికిరారు అనే యాటిట్యూడ్తో ఉంటాడు స్టార్టింగ్లో. వీళ్ళకి కోచింగ్ ఇవ్వడము, వీళ్ళని ఒక టీం లాగా తయారు చేయడం హైలీ ఇంపాసిబుల్ అనుకుని గివప్ ఇచ్చేసే పరిస్థితికి వచ్చేస్తారు. అప్పుడు ఒకళ్ళ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అక్కడ తనకు అర్థమవుతుంది వీళ్ళకి ఉన్న డిజబిలిటీని పక్కన పెట్టి వాళ్ళు లైఫ్లో ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే ఎవరి లైఫ్లో వాళ్ళ ప్రాబ్లమ్ని పక్కన పెట్టేసి చాలా కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తున్నారు. వాళ్ళందరిలోనూ ఏవో ఒక టాలెంట్ ఉంది. కొంతమంది పెయింటింగ్ చేస్తారు, అందులో కొంతమంది రెస్టారెంట్ నడుపుతారు. ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్పెసిఫిక్ టాలెంట్ అనేది ఉంది. వాళ్ళల్లో వాళ్ళు ముందుకు వెళ్తున్నప్పుడు నేను ఎందుకు చేయలేను, ఒక టీమ్గా నేను వీళ్ళని ఎందుకు తీర్చిదిద్దలేను అనే స్పిరిట్ తోటి వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఒక్కొక్కళ్ళు అద్భుతంగా పర్ఫామ్ చేసి ఫైనల్స్కి వస్తారు. అవును, ఫైనల్స్కి వచ్చిన తర్వాత రన్నర్ అప్స్గానే ఉంటారు వాళ్ళు.
కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళు సెకండ్ వచ్చినా కూడా కోచ్ బాధపడుతూ ఉంటారు, అయ్యో ఇంత కష్టపడ్డాం మనం ఓడిపోయాము అని. వాళ్ళు ఎలా మోటివేట్ చేస్తారంటే కోచ్ని, సెకండ్ వచ్చినా కూడా మనం గెలిచినట్టే కదా అంటే వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ లేదా, మనలాగే ఎమోషన్స్ ఉన్నాయి, మనలాగే టాలెంట్స్ ఉన్నాయి, మనలాగే మెమరీ ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్తో కంపేర్ చేస్తే ఐక్యూ అనేది కొంచెం తక్కువగా ఉంది, అంతే తప్ప వాళ్ళల్లో టాలెంట్ లేకుండా లేదు. మరి ఇక్కడ టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు అని ప్రూవ్ అయ్యిందా లేదా? రైట్. మనం చాలా వరకు చూస్తాం మేడం, అంటే ఐక్యూ తక్కువ ఉన్న వాళ్ళకి అసలు టాలెంట్ ఉండదు. ఇలాంటి మనం బయట నుంచి కూడా చాలా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు, సఫర్ అవుతూ ఉంటారు, అరే నాకేం లేదు వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళు ఉన్న టాలెంట్ని కూడా గుర్తించకుండా వాళ్ళు బాధపడిపోతూ ఉంటారు. సో అలా కాకుండా వాళ్ళు ఏదైతే ఇలా అన్నారో, సో నాలో ఈ టాలెంట్ ఉంది నాకు తెలుసు అని చెప్పి చూపించాలి, కానీ వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయి బాధపడిపోయి అంతవరకు ఎందుకు. ఆటిజం ఉన్న వాళ్ళల్లో రిపిటేటివ్ బిహేవియర్ అనేది మనం చూస్తాం, వాళ్ళల్లో వన్ ఆఫ్ ద సిమ్టమ్ అది. అలా రిపిటేటివ్ బిహేవియర్ ఉన్నప్పుడు వాళ్ళు ఒక పనిని ఎంతసేపు చేయడానికైనా బోర్ ఫీల్ అవ్వరు, చాలాసేపు ఒక టాస్క్ మీద ఉండిపోతారు, చాలా మందిలో ఉంటుంది సిమ్టమ్. అప్పుడు ఒక పనిని వాళ్ళకి నేర్పించి దాన్ని వాళ్ళ స్కిల్ కింద డెవలప్ చేసిన వాళ్ళు, అలా గ్రోత్ చూసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంటే టాలెంట్ అనేది ఆటిజం ఉన్న పిల్లల్లో కూడా ఉంది కదా, మరి ఎందుకు ఐడెంటిఫై చేయడంలో మనం ఫెయిల్ అవుతున్నాం? ఇది పేరెంట్స్ మిస్టేక్ అని చెప్పాలి, ఆలోచించాలి ఇది ఒక్కసారి. నిజంగానే మేడం, చిన్నపిల్లలు కూడా టాలెంట్ ఉంది అనేది కూడా మనం చాలా కేసెస్లో చూసాం. నిజంగానే టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు అనేది కూడా నిరూపించారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.